ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష తంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రవి ఏ గ్రహాలతో కలిసి ఏ స్థానాల్లో ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, యోగవంతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు, ధనయోగాలు కావచ్చు, పదవీ ప్రాప్తి కావచ్చు, ప్రభుత్వోద్యోగంలో రాణింపు కావచ్చు, ఇటువంటి చాలా మంచి ఫలితాలని, అలాగే ఉత్సాహవంతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, డైనమిక్ నేచర్ని ఇవన్నీ ఇచ్చేటువంటి అవకాశాలు రవి ఏ స్థానాల్లో ఏ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జరుగుతుంది అనేది తెలుసుకుందాము. రవి ఉపచయ స్థానంలో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అన్ని పాపగ్రహాల్లాగే రవి కూడా ఉపచయ స్థానంలో చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే 3, 6, 10, 11 ఈ స్థానంలో కనుక రవి ఉన్నట్టయితే చాలా మంచి యోగవంతమైనటువంటి ఫలితాల్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే రవి దగ్గర ఉన్నటువంటి ఒక నేచర్ స్వభావం ఏంటి అంటే ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి ప్లానెట్ రవి. అయితే ఇదే రవి ఒక ధైర్యాన్ని, పట్టుదలని, సాహసాన్ని ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ రవి. అదేవిధంగా రవి ఎప్పుడైతే వీక్ అవుతారో వారు ఎక్కువగా మనోబలం లేకుండా ప్రతి చిన్న విషయానికి కూడా కుదేలైపోవడము, మానసికంగా కృంగిపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ రవి. కాబట్టి రవి యొక్క పాత్ర ఒక జాతకంలో మంచి ఫలితాన్ని ఇవ్వడానికి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అటువంటి రవి యొక్క మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే తప్పకుండా జాతకుడికి ఆ రవి యొక్క మంచి ప్లేస్మెంట్ వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చాలామంది చూసుకుంటున్నట్టుగా, చాలామందికి తెలిసినట్టుగా ఒక ప్రభుత్వ ఉద్యోగం రావడానికి, అందులో రాణించడానికి రవి యొక్క పాత్ర చాలా చాలా ప్రధానము. అలాగే రాజకీయాల్లో రాణించడానికి, పుత్ర సౌఖ్యం అనుభవించడానికి, ఏదైనా ఒక వ్యాపారంలో తనకంటూ ఒక ముద్ర వేసి ప్రముఖ స్థానాన్ని పొందడానికి కూడా రవి చాలా బాగా హెల్ప్ చేస్తాడు నేటివ్కి, అంటే జాతకుడికి. ఉదాహరణకి రవి కనుక 3, 6, 10, 11 ఈ స్థానాల్లో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. 3వ ఇంట రవి కనుక ఉన్నట్టయితే వారికి ధైర్యము, ఉత్సాహం చాలా మెండుగా ఉండడము. ఇటువంటి రవి కనుక లగ్నాధిపతి సింహలగ్నానికి 3వ ఇంట నీచపెట్టినప్పటికీ కూడా శుక్రుడి యొక్క స్థానం కనుక బలంగా ఉన్నట్టయితే తప్పకుండా వారు కెరియర్లో మంచి హైట్స్ని రీచ్ అవుతారు. అదేవిధంగా పంచమాధిపతితో సంబంధం కలిగి రవి కనుక 3rd హౌస్లో స్ట్రాంగ్గా కొనుక్కున్నట్టయితే తప్పకుండా వారు ఓన్ బిజినెస్లో రాణించడానికి చాలా అవకాశం ఉంటుంది రవి యొక్క స్ట్రెంగ్త్ వల్ల. అయితే రవి దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే వారు ఒకరి కింద పని చేయడము అనేది ఎక్కువగా ఇష్టపడినటువంటి ఒక వ్యక్తిత్వము రవి ఇచ్చేటువంటి వ్యక్తిత్వము. కాబట్టి రవి ఎప్పుడైతే 5th హౌస్, 3rd హౌస్ ఇటువంటి హౌసెస్తో స్ట్రాంగ్ రిలేషన్లో చాలా స్ట్రెంగ్త్ని కలిగి, బలాన్ని కలిగి ఉంటాడో వారు ఓన్ బిజినెస్ ద్వారా జీవితంలో సంతృప్తిని పొందడమే కాకుండా ధనాన్ని కూడా ఆర్జించడం అనేది జరుగుతుంది. అయితే పంచమ స్థానం కావచ్చు, 3వ స్థానం కావచ్చు, ఇటువంటి ప్లానెట్స్తో పాటు రవి కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఆ జాతకుడు ఓన్ బిజినెస్ ద్వారా, సెల్ఫ్ ఎఫర్ట్స్ ద్వారా, అంటే ఒక ప్రభుత్వం ఉద్యోగంలో కాకుండా తానే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందడము, ధనాన్ని సంపాదించడము, తృప్తిని అంటే సాటిస్ఫాక్షన్ పొందడం, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ రవి. 6th హౌస్లో ఉన్నటువంటి రవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాణించడానికి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో సక్సెస్ని సాధించడానికి చాలా బాగా సహాయపడతాడు. అలాగే 2వ ఇంట్లో ఉన్నటువంటి రవి కూడా స్ట్రాంగ్గా ఉండి ఆ 2nd లార్డ్ కనుక 10th హౌస్లో ఉండడము, 10th హౌస్లో స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారికి ప్రభుత్వ ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది చాలా మటుకు కేసెస్లో. అంటే వేరే అఫ్లిక్షన్స్ ఏవి కూడా లేనట్టయితే, ఉదాహరణకి మేషలగ్నానికి యోగకారకుడైనటువంటి రవి 2nd హౌస్లో ఉండి ఆ 2nd లార్డ్ అయినటువంటి శుక్రుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తప్పకుండా వారికి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో 10th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్ కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తప్పకుండా వారికి ప్రభుత్వ ఉద్యోగంలో వారికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక కాంబినేషన్, రవి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి చూసేటువంటి ఒక కాంబినేషన్. ఇక 10th హౌస్లో ఉన్నటువంటి రవి, 10th హౌస్లో ఉన్న రవి ఎప్పుడూ కూడా ఆ వ్యక్తికి తనకి ఏదైతే ప్యాషన్ ఉంటుందో, తనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో తన స్కిల్ ఆధారంగా
జీవితంలో పేరు ప్రఖ్యాతులు రావడానికి సహాయపడతాడు రవి ఆ జాతకుడికి. అటువంటి సందర్భంలో అఫ్లిక్ట్ కాకుండా కనుక రవి ఉన్నట్టయితే, అంటే శని యొక్క దృష్టి లేకుండా లేదా దుస్థానాల అధిపతుల యొక్క దృష్టి లేకుండా 6th లార్డ్ 8th లార్డ్ 12th లార్డ్ వీరి యొక్క ఆస్పెక్ట్ కంజంక్షన్ లేకుండా కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే తప్పకుండా వారు ఓన్ ఎఫర్ట్స్ ద్వారా, స్వయం కృషి ద్వారా జీవితంలో పైకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదే రవి ఫారిన్ కంట్రీస్లో రాణించడానికి కూడా చాలా బాగా సహాయపడేటువంటి ప్లానెట్. 3rd హౌస్లో ఉన్న, 9th హౌస్లో ఉన్న అటువంటి రవి స్ట్రాంగ్గా కనుక ఉండి 12th లార్డ్తో, 7th లార్డ్తో, 3rd లార్డ్తో, 9th లార్డ్తో ఇటువంటి లార్డ్స్తో కనుక మంచి రిలేషన్లో ఉన్నట్టయితే తప్పకుండా వారు ఫారిన్ ల్యాండ్లో ఎక్కువగా ఉండడము, ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, వారి యొక్క అదృష్టం అంతా కూడా ఫారిన్ ల్యాండ్లోనే ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ రవి. అదేవిధంగా 11th హౌస్లో ఉన్నటువంటి రవి చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇది ఓన్ ఎఫర్ట్స్ ద్వారా సెల్ఫ్ ఓన్డ్ బిజినెస్, తామే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి జీవితంలో పైకి రావడానికి చాలా బాగా సహాయపడేటువంటి ప్లానెట్ రవి. ఇటువంటి పొజిషన్లో కనుక రవి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారికి సమాజంలో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ యొక్క పరిచయాలు, అంటే ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ వీరితో పరిచయాలు ఉండడము, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహం ఉండడము, ఈ విధంగా వారు జీవితంలో చాలా సుఖ సంతోషాలని, బిజినెస్ సక్సెస్ని, ఫ్రెండ్స్ వల్ల తృప్తిని ఇవన్నీ కూడా అనుభవించడానికి వీలు కల్పిస్తారు రవి 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఈ విధంగా ఉపచయ స్థానాలు అనేటువంటి 3, 6, 10, 11 వీటిలో రవి చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే ఇందాకే చెప్పినట్టుగా 9th హౌస్లో ఉన్నటువంటి రవి ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి చాలా బాగా సహాయపడేటువంటి ప్లానెట్. అయితే కోణస్థానమైనటువంటి పంచమంలో కూడా రవి కనుక స్ట్రాంగ్గా ఉండి గురువుతో, రాహువుతో కలిసి ఉండడము, ఆ గురువు కూడా ఆ లగ్నానికి, ఆ జాతకుడికి బెనిఫిట్గా ఉండడం కనుక అయినట్టయితే రాజకీయాల్లో రాణించడానికి, పొలిటికల్ పవర్ అనుభవించడానికి చాలా సహాయపడతాడు. అయితే రవి యొక్క సహాయం వల్ల జాతకుడు రాజకీయాల్లో రావడానికి, శని యొక్క సపోర్ట్ వల్ల పొలిటికల్ సక్సెస్ చూడడానికి కొంత తేడా ఉంది. రవి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో వారు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన పొలిటికల్ పవర్ అనుభవించకపోయినప్పటికీ వేరే మార్గాల్లో పొలిటికల్ పవర్ను అనుభవించడము, ఆ పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తులతో క్లోజ్ రిలేషన్స్ కలిగి ఉండడము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. అలాగే IAS, IPS వంటి కీలకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించడం కూడా రవి యొక్క బలం వల్ల జాతకుడు అనుభవిస్తాడు. అయితే ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ద్వారా ఎన్నుకోబడి ఒక నాయకుడుగా ఎదగడానికి రవి కంటే కూడా శని యొక్క సహాయం చాలా అవసరం అవుతుంది. కాబట్టి అటువంటి సినారియోలో పొలిటికల్ సక్సెస్ను పొందడానికి శని యొక్క బలం అవసరం అవుతుంది. అయినా కానీ రవి కూడా అడ్మినిస్ట్రేటివ్ రోల్స్లో రాణించడానికి, ఇందాక చెప్పినట్టుగా IAS, IPS ఇటువంటి స్థానాల్లో రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు జాతకుడికి. ఇక రవి చాలా బాగా రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్స్ విషయాలకు వచ్చినట్టయితే బుధుడితో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు రవి బుధాదిత్య యోగంలో కనుక ఉండి, అంటే బుధుడు రవి కంటే ఎక్కువ డిగ్రీలో ఉండి అస్తంగత్వం చెందకుండా ఉండి బుధుడు స్ట్రాంగ్గా ఉండి రవి కూడా అఫ్లిక్షన్స్ లేకుండా ఉన్నట్టయితే మనకు బుధాదిత్య యోగం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ బుధాదిత్య యోగము ఏ స్థానంలో ఏర్పడింది అనే దాన్ని బట్టి రిజల్ట్స్ని మనం అంచనా వేయాల్సి ఉంటుంది. అయితే ఏ స్థానంలో బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ కూడా దుస్థానాలు కాకుండా కేంద్ర కోణాల్లో ఎక్కడ బుధాదిత్య యోగం ఉన్నా కానీ చాలా కంఫర్టబుల్ లైఫ్ని ఆ జాతకుడు అనుభవిస్తాడు. ధనానికి లోటు లేకుండా, గౌరవానికి లోటు లేకుండా చాలా కంఫర్టబుల్ లైఫ్ని అనుభవిస్తాడు. వారికి బుద్ధిబలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ సమస్యనైనా సరే తమ యొక్క బుద్ధిబలంతో పరిష్కరించేటువంటి నేర్పు, అటువంటి స్కిల్ అనేది వారికి ఉంటుంది. బుధాదిత్య యోగం కనుక కరెక్ట్గా ఆ జాతకుడికి ఫామ్ అయినట్టయితే ఎటువంటి అఫ్లిక్షన్స్ లేకుండా, బుధాదిత్య యోగం ఫార్మ్ అయినప్పుడు బుధుడు అఫ్లిక్ట్ అవ్వకుండా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే బుధుడు రెట్రోగ్రేడ్ కాకుండా ఉండడము, అదేవిధంగా బుధుడు నీచలో లేకుండా ఉండడము, చంద్రుడితో కలవకుండా ఉండడము, ఇవన్నీ కూడా కొద్దిపాటి ఎఫ్లిక్షన్స్ కలిగిస్తాయి. కాబట్టి ఇవేవీ లేకుండా బుధాదిత్య యోగం కనుక ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని
ఆ జాతకుడు పొందుతాడు. రవి మహాదశ కానీ బుధ మహాదశ కానీ రన్ అవుతూ ఉన్నట్టయితే. ఇక చంద్రుడితో కలిసినటువంటి రవి కొంతవరకు చంచలమైనటువంటి మనస్తత్వాన్ని ఇవ్వడము, ఇటువంటి కొంత సైకలాజికల్ ఇష్యూస్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మరొక తీవ్రగ్రహమైనటువంటి కుజుడితో కనుక రవి కలిసినట్టయితే ముఖ్యంగా 6th హౌస్, 11th హౌస్, 8th హౌస్, 12th హౌస్ ఇటువంటి హౌసెస్లో రవి కుజుల కలయిక ఉండి 10th లార్డ్ 10th హౌస్ స్ట్రాంగ్గా ఉండి భాగ్యాధిపతి కూడా సపోర్ట్ చేస్తున్నట్టయితే వారు ఎక్కువగా ఐపీఎస్ వంటి సంస్థల అటువంటి రోల్స్లో పనిచేయడము, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడము, నేరస్తుల్ని పట్టుకునేటువంటి ఒక విభాగంలో పనిచేయడము, సిబిఐ, సిఐడి ఇటువంటి అధికారిగా వారు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం వీటికి చాలా బాగా సహాయపడతాడు. అంటే వారి యొక్క ఆదర్శ భావాలు ఏమాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకుండా విలువలకు కట్టుబడి ఉద్యోగ నిర్వహణలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కానీ తమ నైతిక విలువలు, తమకు ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటికి కట్టుబడి ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులుగా రవి ఆ జాతకుని తీర్చిదిద్దుతాడు. ఇటువంటి కుజుడు వంటి ప్లానెట్స్తో కలిసి హౌసెస్లో కనుక్కున్నట్టయితే. అలాగే జైలర్స్గా, అంటే ఇప్పుడు కూడా వారు ఖైదీల మధ్యన వారి జీవితం గడుపుతూ జైలర్గా ఉద్యోగం చేయడము, అందులో మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించడము, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎంతోమంది క్రిమినల్స్ని పట్టుకుని మంచి ట్రాక్ రికార్డు పొందడము, ఇవన్నీ కూడా రవి ఇచ్చేటువంటి మంచి ఫలితాలు. ముఖ్యంగా కుజుడు, రాహువు ఇటువంటి ప్లానెట్స్తో కనుక రవి ఉన్నట్టయితే. అయితే రవిశనుల కాంబినేషన్ కొంతవరకు ఇబ్బందికరమని చెప్పుకోవాలి. అది కాస్త పితృదోషాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల ఆ జాతకుడు ఎంత యోగవంతమైన ఫలితాన్ని పొందుతున్నప్పటికీ కూడా ఎన్నో సఫరింగ్స్ని, ఎంతో కొంత పెయిన్ని అనుభవిస్తూ, బాధల్ని, కష్టాన్ని అనుభవిస్తూ ఆ యోగాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రవిశనుల కలయిక కొంతవరకు యోగాలను కూడా ఇంపాక్ట్ చేసి కొద్దిగా నెగిటివిటీ తీసుకొచ్చేటువంటి ఒక యోగంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే రవి శుక్రుల కలయిక మెటీరియలిస్టిక్ సక్సెస్కి, బిజినెస్ సక్సెస్కి చాలా బాగా సహాయపడుతుంది. ధనాన్ని సంపాదించాలి అనేటువంటి కోరిక చాలా ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు రవి శుక్రుల కలయిక ఉన్నట్టయితే. ఉదాహరణకి 2nd హౌస్లో రవి శుక్రులు కలిసి ఉండడం, ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక లగ్నానికి 2వ ఇంట రవి శుక్రులు కనుక కలిసి ఉన్నట్టయితే అది రవి యొక్క స్వక్షేత్రం. కాబట్టి 11th లార్డ్ 4th లార్డ్ అయినటువంటి శుక్రుడు కర్కాటకానికి 4th and 11th లార్డ్ శుక్రుడు అవుతారు. కాబట్టి అటువంటి శుక్రుడు రవితో కలిసి 2nd హౌస్లో ఉన్నట్టయితే వారు ఎప్పుడు కూడా సొసైటీలో ఒక మంచి స్టేటస్ని మెయింటైన్ చేయాలి, ఒక రిచ్ లైఫ్ గడపాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఒక్కొక్కసారి ఫాల్స్ ప్రెస్టేజ్ కూడా వెళ్తూ అటువంటి స్వభావాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అయితే వారు ఎప్పుడు కూడా ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే మంచి ధనవంతులుగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రధానంగా రవి విషయంలో ఇబ్బందికరమైనటువంటి కాంబినేషన్ రాహువుతో కేతువుతో రవి కలిసినప్పుడు. రాహుతో కానీ కేతువుతో కానీ రవి కనుక కలిసినట్టయితే కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఆ జాతకుడు చూడాల్సి వస్తుంది. రవి రాహువుల కలయిక కూడా సంతానం విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనబడము, అది పితృదోషంగా చెప్తుంది. కాబట్టి ఆ దోషం వల్ల వారి జీవితంలో కొంత కష్టాన్ని అనుభవిస్తూ ఉండడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని ఆ జాతకుడు పొందేటువంటి అవకాశం ఉంటుంది. రవి కేతువుల కలయిక కూడా సడన్ యాక్సిడెంట్స్, సడన్ ఇన్సిడెంట్స్ జరిగి కొంత లాసెస్ జరగడము, రెప్యుటేషన్ దెబ్బతినడము, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే రవి కేతువుల కలయిక ఆధ్యాత్మిక ప్రగతికి, మంచి ఆదర్శమైనటువంటి భావాలకి, ఇటువంటి వాటికి చాలా బాగా సహాయపడుతుంది. రవికేతులు కలయిక ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా దైవభక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండడము, చాలా రిలీజియస్ పర్సన్స్గా ఉండడము, ధర్మాన్ని పాటించడంలో చాలా శ్రద్ధ చూపించడము, ఇటువంటి వ్యక్తులుగా వారు పేరు తెచ్చుకుంటారు. కాబట్టి రవి యొక్క మహాదశ 6 సంవత్సరాలైనప్పటికీ కూడా మంచి పొజిషన్లో కనుక రవి ఉండి కంఫర్టబుల్ ప్లానెట్స్తో కనుక రవి ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను రవి కూడా అందజేస్తాడు. ఉదాహరణకి గురువుతో కలిసినటువంటి రవి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విద్యలో రాణించడానికి, ఫారిన్ ల్యాండ్స్లో సెటిల్ అవ్వడానికి, వీటికి రవి గురువుల కలయిక చాలా సహాయపడుతుంది జాతకుడికి. కాబట్టి రవి యొక్క ప్లేస్మెంట్స్ని, స్ట్రెంగ్త్ని, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు వాటిని అనలైజ్ చేసి రవి యొక్క బలం కనుక ఎక్కువ ఉండి రవి ఏ గ్రహంతో కలిసి ఉంటాడో ఆ గ్రహం కనుక అస్తంగతం చెందకుండా ఉంటే, అంటే రవికి దూరంగా ఉన్నట్టయితే తప్పకుండా 2 గ్రహాలు కూడా వాటి యొక్క మహాదశలో మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.